Wonderful. So claps to Brahma Gnanam and Brahmananda Sthiti and Vishwa Shakti. So today, being Guru Purnima Day, let us all clap to all gurus in the universe. Andaru guruvulaku చక్కటి వందనాలు. గురువు అంటే ఏంటి? అసలు ఎక్కడైతే శ్రద్ధ మనకు ఉంటుందో, గురి ఎక్కడైతే ఉంటుందో అక్కడ గురువు అనే వస్తుందన్నమాట, పదం వస్తుంది. గురి దగ్గర నుంచి గురువు వచ్చిందనమాట. ఎవరి మాట అయితే మనం వినాలనిపిస్తుందో, ఆచరించాలనిపిస్తుందో వాళ్ళే మన గురువులు. ఓకేనా? మన శ్రద్ధే మనకు గురువు. ఓకే, కాబట్టి శ్రద్ధకు ఒకసారి క్లాప్స్. ओके, सो हिंदी में गुरु बोले तो किसका बात हमको सुनने का मन आ रहा है तो उसी को गुरु करके बोल सकते हैं, क्योंकि उधर ही श्रद्धा रहते हैं. सो बेसिकली श्रद्धा ही हमारा गुरु है. सो श्रद्धा को हृदयपूर्वक क्लैप्स. सो ये 4 दिन हम श्रद्धा के साथ रहता तो वही एनलाइटनमेंट है. कन कन में श्रद्धा, అనువనువున లోపల శ్రద్ధ ఉండాలన్నమాట. ఎక్కడ ఉండాలి శ్రద్ధ? ఎక్కడ ఉండాలి? శరీరంలో అనువనువున శ్రద్ధ ఉండాలి. మనసులో కూడా ఒక ఫోకస్ అంటాం అన్నమాట. దాన్నే మనసులో వస్తే ఫోకస్ అంటాం. शरीर में कन कन में श्रद्धा रहते हैं, वो मन के तल पे फोकस करके बोलते हैं. ओके, श्रद्धा एंड फोकस को क्लैप्स टू. सो ये 3 दिन बहुत बहुत ध्यान करेंगे हम. చాలా చాలా ధ్యానం చేద్దాం. ధ్యానంలో రీసెర్చ్ చేద్దాం. ఏంటంటే మనం ధ్యానంలో మనకున్న అనుభవం ప్రకారంగా కొంచెం కొంచెం శక్తి తెచ్చుకుంటూ ఉంటాం. కానీ ఇంకా ఇంకా శక్తి తీసుకోవాలి, ఇంకా ఇంకా శక్తితో నాట్యం ఆడాలి. దానిపైన మనం రీసెర్చ్ చేద్దాం ఈ 3 రోజులు, ఈ 4 రోజులు. नॉर्मली ध्यान में एनर्जी रिसीव करते हैं. कितना रिसीव करते हैं? इससे भी ज़्यादा रिसीव करना है. इससे भी ज़्यादा कम समय में ज़्यादा एनर्जी रिसीव करना है तो क्या होना है? कन कन में श्रद्धा होना है. తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని రిసీవ్ చేసుకోవాలంటే ఏంటి? శ్రద్ధ ఎక్కువగా ఉండాలి. ఇంకా ఇక్కడకు వచ్చినందువల్ల అంటే మనము ఎనర్జీస్ని పంచుకుంటూ పెంచుకుంటూ ఉందాం అన్నమాట. ఆ టెక్నాలజీ ఉంటుంది కాబట్టి ఇక్కడికి రావడం వర్క్షాప్కి. ఓకే, इधर वर्कशॉप में शक्ति को शेयर करते हुए, मल्टीप्लाई करते हुए हम बहुत ही यूनिवर्सल कॉन्शियस में इसमें स्थिर होना है. इसलिए वर्कशॉप के लिए आ रहा है ना? ठीक है, शेयर एंड मल्टीप्लाई करते रहना है, स्माइल करते रहना है. మనము శక్తిని తీసుకుని మరి షేర్ చేస్తూ, పంచుకుంటూ, పెంచుకుంటూ, చిరునవ్వుతో ఉంటూ మనము విశ్వమంతా శక్తితో స్థిరం అవ్వాలన్నమాట. ఓకే, తర్వాత స్థితప్రజ్ఞులుగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? స్థితప్రజ్ఞులుగా ఉండాలి. స్థితప్రజ్ఞత रहना है.
स्थित प्रज्ञता बोले तो क्या है? स्थित प्रज्ञता बोले तो श्री कृष्ण भगवान ने क्लियरली बताते हैं कि हर समय में आनंद में रहना ही स्थित प्रज्ञता है। हमारा शक्ति डिस्टर्ब नहीं हो रहा है, ऊपर नीचे अप एंड डाउन नहीं हो रहा, हमेशा शक्ति बढ़ते रहना है, आनंद में एकत्व में रहना है। ఏకత్వం में स्थिर होना ही స్థిత ప్రజ్ఞత है। మనము విశ్వమంతా మన శక్తి కొంతసేపు పెరగడం కొంతసేపు తగ్గడం కాదు, ఎప్పుడు లయం అయిపోయి ఉంది విశ్వమంతటా ఉన్న విశ్వశక్తితో, దాన్ని స్థిత ప్రజ్ఞత అంటారు. ఏమంటారు చెప్పండి? ఎప్పుడు స్థిత ప్రజ్ఞత అంటారు? మన ఆనందము బ్రహ్మానందమైనప్పుడు, చాలా బ్రహ్మానంద స్థితిలో ఉన్నప్పుడే అప్పుడు మాత్రమే స్థిత ప్రజ్ఞత నిలుస్తుంది, స్థిరంగా ఉంటుంది. శక్తి పెరగడం తగ్గడం అవుతుంటే స్థిత ప్రజ్ఞత ఉంటుందా? ఉండదు కదా. ओके, सो आनंद स्थिर होना है ब्रह्मानंद में, हमारा शक्ति पूरा विश्व शक्ति में कनेक्ट होना है, तभी स्थित प्रज्ञता है. वो आने के बाद हमारा शक्ति ऊपर नीचे नहीं होते हैं. శీతోష్ణములయందు కూడా అనుకుంటే శ్రీకృష్ణుడు ఆ శ్లోకంలో చెప్పారు. అంటే ఎండ ఉన్నప్పుడు అరే చికాకు అబ్బా చెమటలు వస్తున్నాయని శక్తి తగ్గదు, చలి ఉన్నప్పుడు అబ్బా చలి వచ్చేస్తుంది అనే శక్తి తగ్గదు. అప్పుడు కూడా స్థిరంగా అద్భుతంగా ఉంటుందన్నమాట శక్తి. అలానే మరి ఇక్కడ దోమ వచ్చిందనో ఈగ వచ్చిందనో మన శక్తి తగ్గుతుందా? తగ్గిందంటే స్థిత ప్రజ్ఞత లేనట్టు మనం. ఓకే, ప్రతి దోమ వచ్చిన ప్రతి ఈగ వచ్చిన బ్రహ్మానంద స్థితే, మనం తగ్గేది లేదు. అనే ఆ క్లారిటీతో ఎప్పుడు కూడా నాకు ఇది కావాలి అందరి దగ్గర నుంచి. గురు పౌర్ణిమ సందర్భంగా నేను మీ అందరినీ అడిగేది ఏంటంటే, మీరు ఎప్పుడు ఏకత్వంలో బ్రహ్మానంద స్థితిలో స్థితం అవ్వడమే, స్థిత ప్రజ్ఞత ఉండడమే. అదే నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. ఎంతమంది పాటిస్తారు? ఉంటాను ప్రతీక్ అని మీరు హ్యాండ్ రేస్ చేసి ఖచ్చితంగా ఎప్పుడు నేను బ్రహ్మానంద స్థితిలో ఉంటాను, ఇది గుర్తుంచుకుంటాను, గురు పౌర్ణిమ సందేశం అని ఎంతమంది ఉంటారు? వెరీ గుడ్, మీ అందరికీ కూడా క్లాప్స్. ఎప్పటికప్పుడు అడుగడుగున మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఏం చేయాలి? స్థిత ప్రజ్ఞత అంటే బ్రహ్మానంద స్థితికి తగ్గకుండా ఉండాలన్నమాట. అది గురు పౌర్ణిమ संदेशम. ओके, आज का गुरु पौर्णिमा का संदेश ये है कि स्थित प्रज्ञता बोले तो हमारा आनंद, परिपूर्ण आनंद, परिपूर्णता का साथ रहना है, ब्रह्मानंद में रहना है, वो स्थित प्रज्ञता है. सो हम कोई भी सिचुएशन में ऊपर नीचे नहीं होना है. शीतोष्ण करके श्री कृष्ण ने श्लोक में बताते, शीतल के समय में ठंडा भी हो रहा तो हम स्थित प्रज्ञता, एनर्जी नहीं कम हो रहा है, अरे ठंडा लग रहा है अभी क्या करना, बेचैनी नहीं हो रहा है. उष्ण गर्मियों में भी पसीना भी आ रहा है तो फिर भी हमारा आनंद और शक्ति स्थिरता है. ब्रह्मानंद कम नहीं है, शक्ति हमेशा ब्रह्मानंद में स्थिर है. वही प्रैक्टिस करना बार बार. अभी कोई मस्कीटो आ गया, नहीं तो मक्खी आ गया, तो मक्खी चलाने के वक्त कैसे चलाना है? आनंद पूर्वक, ब्रह्मानंद पूर्वक चलाना है तो, नहीं तो आराम से ऐसे ही बैठना है ध्यान में. वही स्थित प्रज्ञता है. अभी इधर जनरेटर का साउंड आ रहा है, वो भी ब्रह्मानंद. वाह, अभी श्रीजा मैडम का सॉन्ग, अच्छा सॉन्ग गा लिया, कितना ब्रह्मानंद में हम सुन लिया.
ऐसा ही जनरेटर का साउंड में भी इतना ही ब्रह्मानंद कम नहीं होना है। ओके, कम हो तो स्थिति प्रज्ञता नहीं होते हैं, है ना। सो वही ये गुरु पौर्णिमा में सबका एक प्रॉमिस लेना चाहता हूँ कि स्थित प्रज्ञता में 24 आवर्स 365 डेज कोई भी सिचुएशन में कोई भी कुछ भी कहे या कोई भी सिचुएशन हमारी जिंदगी में कोई भी आने दो, बट हम तो स्थित प्रज्ञा में ब्रह्मानंद स्थिति में स्थिर होके ही रहते हैं। क्योंकि कितना लोग प्रॉमिस करते हैं आज से हमेशा ब्रह्मानंद स्थिति में ही रहता हो, हर क्षण क्षण क्षण। वेरी गुड, आप सभी को हृदयपूर्वक अभिवंदन, कंग्रेचुलेशंस। वही है हमारा गुरु परंपरा। पत्री सर का गुरु जी ने सदानंद योगी ने यही कह दिया है, इधर ब्रह्म ज्ञान के अलावा कुछ भी नहीं है, इधर आना है तो ब्रह्म ज्ञान ही है करके। पत्री सर ने ओके मुझे वही चाहिए करके आ गया है। ब्रह्म ज्ञान आ गए तो सब आ जाते हैं ना, बट क्या है इधर ब्रह्म ज्ञान के बारे में ही बात करते हैं, उसके बारे में ट्रेनिंग लेते हैं, उसके बाद सारा आ जाते हैं। ब्रह्म ज्ञान एक बार आने के बाद सारा विश्व आपको सपोर्ट करते हैं, सारा जिंदगी में सारा आ जाते हैं। बट ब्रह्म ज्ञान के ऊपर फोकस सारा ब्रह्म ज्ञान के ऊपर, ब्रह्मानंद के ऊपर, एकत्व के ऊपर रहते हैं हमेशा। మనము మన గురు పరంపరలో ఏంటి, పత్రి సార్ సదానంద యోగి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సదానంద యోగి చెప్పారు, ఇక్కడ బ్రహ్మజ్ఞానం తప్ప ఇంకేమి దొరకదు, బ్రహ్మజ్ఞానం కావాలంటే లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పాను. పత్రి సార్ కూడా అదే నాకు అదే కావాలి అని చెప్పి అక్కడికి వెళ్ళి ఉన్నారన్నమాట, నేర్చుకున్నారు. మన గురు పరంపర అంతా ఇదే, బ్రహ్మజ్ఞానమే ఇక్కడ. ఓకే, క్లాప్స్ టు బ్రహ్మజ్ఞాన ఫ్రెండ్స్. ఓన్లీ బ్రహ్మజ్ఞానమే, దీని గురించే మన ఫోకస్, మన డిస్కషన్స్ ఎక్కువగా దీని గురించే ఉంటాయి. మిగతా అన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా, ఇది ఉంటే చాలు మిగతా అన్నీ వచ్చేస్తాయి. సో దీనిపైనే ఫోకస్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు కూడా. మనం ప్రతి 5 నిమిషాలకు 10 నిమిషాలకు ఒకసారి లోపల శక్తి బయట శక్తి అంతటా శక్తితో కనెక్ట్ అవుదాం. 10 seconds मेडिटेशन ऑब्जर्व, हर 5-10 मिनट में अंदर का शक्ति बाहर का शक्ति सर्वत्र शक्ति को ऑब्जर्व करना है. 10 seconds मेडिटेशन. 3 एकत्व के साथ, वननेस तो 2 1 0. मैं जनरेटर के साउंड को भी बहुत एंजॉय कर रहा हूँ. वो भी ना, उसमें भी स्ट्रेट नहीं, उसमें भी बहुत नाचना जैसा साउंड आ रहा है ना, बहुत वेव्स बहुत अच्छे से आ रहा है. जनरेटर साउंड्स లో కూడా చూస్తే దానిలో కూడా చక్కగా మ్యూజిక్ లాగా భలే వస్తుంది. క్లాప్స్ టు జనరేటర్ సౌండ్ ఆల్సో. వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో మనము ఒక 2 minutes మెడిటేషన్లో ఉందాము. ఓకే, గురు పౌర్ణమి సందేశం అందరికీ అర్థమైంది కదా? ఎంతమందికి అర్థమైంది? कितना मेंबर्स को गुरु पौर्णिमा का संदेश समझ में गया? ब्रह्म ज्ञान ब्रह्मानंद में स्थिर होना, एकत्व में स्थिर होना. ओके, एकत्व में स्थिर अवడం. ओके, वंडरफुल. क्लैप्स टू एकत्व स्थिति. 2 minutes మెడిటేషన్ విత్ ఏకత్వ. ఓకే, ఏకత్వ స్థితిలో 2 నిమిషాలు మెడిటేషన్.